హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 77,044 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 23,437 దగ్గర క్లోజ్ అయింది. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ 738 పాయింట్ల లాభంతో 53,117 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడాను 1% అధికంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్ మూవ్ అయింది. మీకు అనుమానం రావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో యూఎస్ మార్కెట్స్ కానీ అదర్ మార్కెట్స్ కానీ నెగిటివ్గా మూవ్ అవుతున్నప్పుడు మన మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి, ఏదన్నా ట్రేడ్ టారిఫ్స్ సంబంధించి ఏదన్నా పాజిటివ్ న్యూస్ ఉందా అని చెప్పేసి. ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకపోవడమే మన మార్కెట్స్కు పాజిటివ్ న్యూస్. మన మార్కెట్స్ పాజిటివ్ ఎడ్జ్తో ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందే మాట్లాడుకుంటూ ఉన్నాము. టారిఫ్స్ విషయంలో మన ప్రోడక్ట్స్కి అడ్వాంటేజ్ ఉంది, లో టారిఫ్ రేంజ్లో ఉన్నాము అని చెప్పేసి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. అయితే ఫార్మా కానీ ఐటీ మీద కానీ ఇంకా ఎనీ అదర్ సెమీ కండక్టర్స్ ప్రోడక్ట్స్ మీద కానీ ఏదన్నా మరలా రీవిజిట్ చేస్తూ టారిఫ్స్ ఏదైనా ఇంక్రీజ్ చేస్తే మన మార్కెట్లు ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ బట్ అప్పటి వరకు ఎటువంటి కామెంటరీ లేకపోతే మన మార్కెట్స్ మాత్రమే పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం మాత్రమే ఉంది. ట్రేడ్ టారిఫ్కి సంబంధించి చైనా అమెరికా మధ్యలో చాలా ప్రతిష్టంభన నెలకొని ఉంది. అమెరికా వాళ్ళేమో చైనానే డిస్కషన్స్ ఇనిషియేట్ చేయాలి, వాళ్లే ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు వచ్చి మాతో డీల్ కుదుర్చుకోవాలి, లేని పక్షంలో చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి యుఎస్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంటే, చైనా మాత్రము టారిఫ్స్ విషయంలో యుఎస్ఏ ముందుగా వార్లోకి దిగారు, వాళ్ళు మాత్రమే ముందుగా ఇనిషియేట్ చేస్తూ ఈ టారిఫ్స్ని తొలగించి డిస్కషన్స్ రావాలని చెప్పేసి చైనా ఎదురు చూస్తూ ఉంది. కానీ అమెరికా మాత్రము మిగిలిన దేశాలతోటి ఎవరైతే ఈ టారిఫ్స్కి సంబంధించి ముందుకొచ్చి మేము డిస్కషన్స్ చేస్తామని చెప్పేసి అన్నారో ఆయా దేశాలతోటి సుమారుగా 70 దేశాలతోటి వాళ్ళు నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈలోపు ఒక రూమర్ బయటకు వచ్చింది. చైనా మీద విధించిన టారిఫ్ అది 145 కాదు 245% అని చెప్పేసి దాన్ని ఇంక్రీజ్ చేశారు అని చెప్పేసి రూమర్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం అని చెప్పేసి చైనీస్ అఫీషియల్స్ని అడిగితే, ఇది మేము కన్ఫర్మ్ చేయడానికి ఏం లేదు, ఎంత టారిఫ్ విధిస్తున్నారో అది అమెరికా మాత్రమే కన్ఫర్మ్ చేయగలదు, టారిఫ్స్ విషయంలో మేము ఎటువంటి పాత్ర పోషించట్లేదని చెప్పేసి చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. మనం ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. చైనా జీడిపి గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ క్వార్టర్లో జనవరి టు మార్చ్ క్వార్టర్తో వీళ్ళు 5.4% ఫోర్కాస్ట్ని కూడా బీట్ చేశారు. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఈ జీడిపి గ్రోత్ అనేది ఈ టారిఫ్ ఏదైతే ఇంపోజ్ చేశారో ఆ టారిఫ్కు ముందు పీరియడ్లో, టారిఫ్కి ముందు క్వార్టర్లో వచ్చిన జీడిపి గ్రోత్, ఇది ఫర్దర్గా అంటే టారిఫ్ ఇంపోజ్ చేసిన తర్వాత జీడిపి గ్రోత్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఈ టారిఫ్ విధించిన తర్వాత కూడా జీడిపి గ్రోత్ నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఇదే రీతిలో మంచి స్ట్రాంగ్గా వస్తే కనుక చైనా ఎకనామికల్గా ఈ టారిఫ్ వార్తో కూడాను విన్ అయినట్టే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏతావాత చూస్తే కనుక మన మార్కెట్లు ట్రంప్ టారిఫ్ ఎరా స్టార్ట్ అవ్వక ముందు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ముందు బేసిక్గా మన మార్కెట్స్ 23,300 23,500 స్టేజ్లో ఉన్నాయి. ఆ స్టేజ్కి మళ్ళీ రీచ్ అయినాయి. అంటే టారిఫ్ భయాలతో వచ్చిన లాసులు మొత్తాన్ని మన మార్కెట్స్ మాత్రము రికవరీ అవ్వగలిగినాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కొన్ని మార్కెట్స్ ఇంకా అదే స్థాయిలో ఉన్నాయి, కానీ కొద్దిగా లో లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ మన మార్కెట్స్ మాత్రము ఆ స్థాయికి మరలా ఎగబాగలిగినాయి. ఈ ట్రేడ్ టారిఫ్ భయాలతోటి ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, మన మార్కెట్లో ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మనము రీసెంట్గా ఒక వీడియో చేసుకున్నాము. దాంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, డొమెస్టిక్ ఓరియంటెడ్ బిజినెసెస్ ఏదైతే ఆపరేట్ చేస్తున్నాయో అటువంటి కంపెనీస్లో మనము ఇన్వెస్ట్ చేయడం బెటరు స్ట్రాటజీ అని చెప్పేసి అనుకున్నాము. అటువంటి కంపెనీస్లో బేసిక్గా చూస్తే మనకి అటువంటి సెక్టార్స్ ఏమున్నాయంటే, హాస్పిటల్ సెక్టార్, హాస్పిటల్ రంగంలో మనకు కొన్ని స్టాక్స్, సో మనకు హాస్పిటల్ రంగంలో మంచి స్టాక్స్ ఏది అపోలో హాస్పిటల్ కానీ, లేదంటే మనకు మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, లేదంటే ఫోర్టీస్ హెల్త్ కేరు, గ్లోబల్ హెల్త్ కేరు, నారాయణ హృదయాలయ, కిమ్స్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, ఇవన్నీ చాలా మంచి
కంపెనీస్ మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ డేటాను ప్రజెంట్ చేయడానికి మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని స్టాక్స్ కూడాను మనం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఈ క్రమంలోనే. ఈ డొమెస్టిక్ బిజినెస్కి సంబంధించి ఇవి కూడాను డొమెస్టిక్ బిజినెసే చేస్తాయి. చూడాలి అనుకుంటే ఇండియన్ హోటల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అట్లాగే రీసెంట్గా లిస్ట్ అయిన ఐటీసీ హోటల్స్, ఇది ఐటీసీ నుంచి డీమెర్జర్ అయ్యి ఐటీసీ హోటల్స్ కింద లిస్ట్ అయింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షను. ఈఏహెచ్ లిమిటెడ్, వెంటివ్ హాస్పిటాలిటీ, షార్లెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఇది చాలా రోజుల నుంచి మీరు వింటూ వస్తూ ఉంటుంటారు. లెమన్ ట్రీ హోటల్స్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ హోటల్ చైన్. ఇది ఇందులో కూడాను ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్లో మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు వాటిలో లెవెల్స్ ఎప్పుడు ఉన్నాయో ప్రాపర్గా లెవెల్స్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో ఆ లెవెల్స్ని బట్టి మీరు ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు ఇటువంటి స్టాక్స్లో. ఇవి అన్నీ కూడాను డొమెస్టిక్ ఫేసింగ్ స్టాక్స్, వీటిల్లో మనము పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మార్కెట్లు మనకి గత 3-4 రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నప్పుడు కూడాను మన ఐటీ స్టాక్స్ మాత్రము బ్యాక్ స్టెప్పే తీసుకుంటా ఉన్నాయి. ఈరోజు కూడాను ఐటీ ఇండెక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎంత బాగా మార్కెట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడాను బ్యాంకింగ్ స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేసినాయి, కానీ ఐటీ స్టాక్స్ మాత్రం బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా గ్రోత్ కానంత కాలము ఐటీ స్టాక్స్ మాత్రము నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రము క్లియర్గా కనపడుతుంది. యుఎస్లో ఇంకా రిసెషన్ భయాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఆ రిసెషన్ భయాలు ఉన్నంతకాలము ఐటీ స్టాక్స్ మాత్రము వెనకడిగేస్తాయి. దాంతోపాటుగా రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. టీసీఎస్ అనేది ఫ్లాట్గా రిజల్ట్స్ ఇచ్చారు. అట్లానే ఈరోజు విప్రో ఉంది. విప్రో రిజల్ట్స్ కూడా అవుట్ అవుతాయి. ఈరోజు విప్రో కూడాను నెగిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా నెగిటివ్గా వస్తే రేపు ఐటీ స్టాక్స్ అనేవి ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనము ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గా గ్రో అవ్వగలిగే అవకాశం మరలా వస్తుంది. ఇది ఒక్క రోజుతోటి ఏదో ఈరోజు డిక్లైన్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఐటీ స్టాక్స్ కంప్లీట్గా అటు పని అయిపోయినట్టు కాదు. ఫర్దర్గా రాబోయే రోజుల్లో మళ్ళా ఐటీ స్టాక్స్ పికప్ అవుతాయి. దానికి కాను మీరు ఇండివిజువల్గా ఐటీ స్టాక్స్ పికప్ చేసుకునే కంటే ఐటీ బీస్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ స్టాక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఐటీ ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఐటీ బీస్లో పొజిషన్ తీసుకుంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. అదే ఇప్పుడు ఐటీ ఇండెక్స్ ఎప్పుడైతే 1%, 2%, 3% లేదంటే ఆల్మోస్ట్ 25% ఇప్పుడు డ్రాప్ అయింది. గత 2-3 నెలలుగా 20-25% డ్రాప్ అయింది. ఆ 25% రికవర్ అయితే ఐటీబీస్ కూడా అదే 25% రికవర్ అవుతుంది. కాబట్టి మనం ఐటీబీస్లో పొజిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది ప్రస్తుతం ఈ ఐటీ స్టాక్స్ డిక్లైనింగ్ స్టేజ్లో. ఈరోజు ట్రేడ్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ అంటే ఓఎన్జీసీ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, భారత పెట్రోలియం కానీ, సో ఇవి పాజిటివ్గా మూవ్ అయినాయి. దీనికి కారణం ఏంటంటే 28 బ్లాక్స్ గాను 1.36 lakh స్క్వేర్ కిలోమీటర్స్లో ఉండే బ్లాక్స్కి బిడ్డింగ్ జరిగింది. వాటిల్లో సో మెజారిటీ ఆఫ్ ద బిడ్డింగ్స్ 17 బిడ్డింగ్స్ వరకు ఆల్మోస్ట్ ఓఎన్జీసీ విన్ అయింది. రిమైనింగ్ 6 బ్లాక్స్ ఆర్ అదర్ బ్లాక్స్ ఏంటంటే హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, భారత పెట్రోలియం ఇవి విన్ అయినాయి. అట్లానే రిలయన్స్ కూడాను కొన్ని బ్లాక్స్ విన్ అయింది. సో దాంతో ఈరోజు మన మార్కెట్లో ఈ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ మొత్తము ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు. నెక్స్ట్ మనం కేఫిన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా ఈరోజు ఆల్మోస్ట్ 6% పాజిటివ్గా మూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు సింగపూర్ బేస్డ్ ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ లిమిటెడ్ని వీళ్ళు 15% స్టేక్ తోటి వీళ్ళు ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈ ఎక్విజిషన్ అనేది 34.68 మిలియన్ వర్త్ ఆఫ్ ఎక్విజిషన్ ఇది. దీంతో కేఫిన్ టెక్నాలజీస్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అవుతూ 1067 వరకు పైకి మూవ్ అయ్యి అట్లానే చివరిలో క్లోజ్ అయ్యేటప్పటికి 1051 లెవెల్స్లో క్లోజ్ అయింది ఈరోజు. మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ స్టాకు ఐషర్ మోటార్స్ ఈరోజు కూడా 2% పాజిటివ్గా మూవ్ అయింది. లాస్ట్ 5 డేస్లో ఇది 11% పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే పాజిటివ్ అవుట్లుక్, వీళ్ళ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో
బుల్లెట్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్స్లో సంబంధించిన హిమాలయన్, ఇంటర్సెప్టరు, బుల్లెట్, క్లాసిక్ ఇవన్నీ కూడాను ఇవి రూరల్ ఎకానమీకి సంబంధించి పాజిటివ్గా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరము పాజిటివ్గా రెయిన్ఫాల్ ఉంటుంది, అట్లానే ఈ సంవత్సరం కూడా పాజిటివ్గా రెయిన్ఫాల్ వెదర్ అవుట్లుక్ పాజిటివ్గా ఇచ్చేసరికి రూరల్ మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పాజిటివ్ అవుట్లుక్ మీద ఈ ఐషర్ మోటార్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 డేస్లో 11% పాజిటివ్గా మూవ్ అయింది. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది, రేపు ఎక్స్పైరీకి నిఫ్టీ ఎక్స్పైరీకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి అనేది చార్టును చూస్తూ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ ఈరోజు కూడాను చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. 23,437 లెవెల్స్ దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. సో రీసెంట్గా మనం చూస్తే 23,860 నుంచి డ్రాప్ అవుతూ వచ్చి 21,750 లెవెల్స్ దగ్గరకు వచ్చి మరలా రివర్స్ అయింది. సో ఆల్మోస్ట్ 100% అప్రాక్సిమేట్గా 23,800 కనుక రీచ్ అయితే మళ్ళీ 100% రీట్రేస్ అయినట్టు. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 23,440 లెవెల్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ రేపటికైతే రెసిస్టెన్స్ 23,550. ఓకే, మనకి రేపటికి ఎక్స్పైరీ డేకి మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 23,550. అదే లోయర్ లెవెల్ సపోర్ట్ వచ్చేసి 23,100. 23,100 దగ్గర ఈ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అట్లానే 23,550 దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ 2 లెవెల్స్లోనే రేపు మ్యాక్సిమం ఎక్స్పైరీకి క్లోజ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఒకవేళ డెసిసివ్గా కనుక మూవ్ అయితే 23,100 లెవెల్స్ కంటే డెసిసివ్గా లోయర్ సైడ్ మూవ్ అయితే మరలా 23,000, 27,800 ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది. అదే డెసిసివ్గా మూవ్ అయ్యి 23,550 కంటే అప్ సైడ్ కనుక మూవ్ అయితే 23,850 23,850 అనేది మరలా ఒకసారి ఖచ్చితంగా టచ్ చేసే అవకాశం మాత్రము బ్రైట్గా కనపడుతున్నాయి. ఇప్పుడు మన మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో మనకి మాత్రం అన్ని పాజిటివ్, లోకల్ పాజిటివ్ క్యూస్ మాత్రము మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. జీడిపి కానివ్వండి, అట్లానే మన ఇన్ఫ్లేషన్ కూడాను 3.24% వచ్చింది. అంటే 3.61% అగైన్స్ లాస్ట్ క్వార్టర్లో 3.61% ఉంటే ఇప్పుడు 3.34% వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ లో అనమాట. ఆర్బీఐ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో 4% కంటే బిలోనే ఇది మనకి రికార్డ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీని ఒకసారి లెవెల్స్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న మనం ఏదైతే అనుకున్నామో 52,570 ఆ లెవెల్ని అబౌవ్ పై సైడ్ మూవ్ అవుతూ అక్కడి నుంచి కూడా అబౌవ్లో క్లోజ్ అయింది. 53,117 దగ్గర క్లోజ్ అయింది. మనకి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటాతో పాటుగా రేపు కనుక ఆర్బీఐ ఏదన్నా పాజిటివ్గా ఇంకొక న్యూస్ ఇంకొకసారి కనుక కట్టిస్తామని చెప్పేసి ఏదైనా పాజిటివ్గా న్యూస్ మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక బిల్డ్ అవుతుంటే మరలా ఒకసారి 54,000ని టెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే ఇమీడియట్గా రెసిస్టెన్స్ మనకి ఏప్రిల్ మంత్కి ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసేసి మనము ఈ లెవెల్లో చూడొచ్చు. 53,800 దగ్గర మనం ఇమీడియట్గా రెసిస్టెన్స్ చూడొచ్చు. అట్లానే లోయర్ లెవెల్స్ వచ్చేసేసి 52,570 52,000 సుమారుగా చెప్పాలంటే 52,500 52,500 దగ్గర మనము సపోర్ట్ చూడొచ్చు. 52,500 నుంచి 53,800 అనేది బ్యాంక్ నిఫ్టీ మూమెంట్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.